నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రేన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా బాబు రావాలి నా కళ నెరవేరాలని చెప్పి నరేంద్ర మోదీ కలలు కంటున్నారు గతంలో కాంగ్రెస్ సభ స్థానాలు 403 సీట్లు వచ్చినాయని చెప్పేసి మనం చూస్తున్నాం సో దానికి టార్గెట్ మనము రీచ్ అవ్వాలంటే బాబు మనతో కలిస్తే బాగుంటుందని చెప్పేసి అని అంటున్నారు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించాలని నరేంద్ర మోడీ కల ఏది గతంలో వచ్చిన హయ్యెస్ట్ మెజారిటీ దాన్ని బీటప్ చేయాలి గతంలో హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి వచ్చింది రాజీవ్ గాంధీ గారికి వచ్చింది ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఆయనకి దేశవ్యాప్తంగా సింపతి వెల్లువెత్తింది ఏది ఆమెను చంపేశారు అనే సానుభూతిలో నీకు కాంగ్రెస్ పార్టీ 84లో 404 సీట్లు కొట్టారు అప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుని కూలదోసి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి కావటం కరెక్ట్గా అప్పుడే ఆ ఎన్నిక ఒక ఆంధ్రప్రదేశ్ మినహా దేశం మొత్తం రాజీవ్ గాంధీకి జైహో అన్నారు అవును ఏది ఒక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రెసిస్ట్ చేశారు ఇక్కడ ఎన్టీఆర్కి ఎక్కువ సీట్లు వచ్చాయి అప్పుడే నీకు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడింది లోక్సభలో 32 ఎంపీలతో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కావడం అదే ఫస్ట్ టైం అలాంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు రావాలి అని నరేంద్ర మోడీ కలగంటున్నాడు అంటే రాజీవ్ గాంధీ రికార్డు బీట్ చేయాలంటే నరేంద్ర మోడీకి ముందున్న టార్గెట్ ఏంటి సౌత్ మోడీ గారికి దక్షిణాది కొరుకుడు పడతల్లా ఏది ఉత్తరాది మొత్తం ఆయన వేవ్ నడుస్తోంది ఇక అయోధ్య రామాలయం దెబ్బకి ఇక జై శ్రీరామ్ అంతా జై శ్రీరామ్ అంటున్న దీంట్లో కొరుకుడు పడని దక్షిణాదిలో మరి ఎలా పాగా వేయాలి ఇక్కడ విభిన్న రాష్ట్రాలు విభిన్న సంస్కృతులు ద్రవిడ సంస్కృతి నీకు తెలుసు తమిళనాడులో ఆయన కాలు పెట్టలేకపోతున్నాడు స్టాలిన్ ఉన్నాడు అక్కడేదో అన్నాడీఎంకేని చీల్చి శశికళని ఇబ్బంది పెట్టి ఆ పళనిస్వామి అది కొంత నడిపినా బీజేపీ అక్కడ వెళ్ళునుకోలేకపోయింది వాళ్ళ రాష్ట్రం ఏది కర్ణాటక యడ్యూరప్ప బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన రాష్ట్రం అది కాస్త ఓడిపోయింది అవును మొన్న ఎలక్షన్లో ఎవరు గెలిచారు సిద్ధరామయ్య శివకుమార్ అక్కడ మ్యాజిక్ చేశాడు కాంగ్రెస్ గెలిచింది అసలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణ పైన పడింది అవును తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడు ఈ పరిస్థితుల్లో ఇక మోడీకి దిక్కెవరు ఇక్కడ చంద్రబాబు ఇక అతనికి ఆల్టర్నేటివ్ ఇక తప్పదన్నమాట అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా తన కళ నెరవేర్చడం కోసం ఇప్పుడు బాబుతో దోస్తీ అదే కదా అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ రావటం ఈయన హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడం వాళ్ళ మధ్య చర్చలు మనం చూసాం అవును తెలుగుదేశం జనసేన అలయన్స్ అయిపోయి ఇక వాళ్ళు సీట్లు ప్రకటిస్తున్నారు రేపో ఎల్లుండో అనుకునే పరిస్థితులు ఆగింది కారణం ఏంటంటే అమిత్ షా కూడా అలయన్స్కి సిద్ధం కావటం అక్కడ వేవ్ రాబోతోంది చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి యాంటీ వేవ్ పెరిగిపోయింది చంద్రబాబు వేవ్ కొడుతోంది కాబట్టి ఆయనతో పొత్తు పెట్టుకుంటే అక్కడ 25 లోక్సభ సీట్లు ఉన్నాయి 25 లోక్సభ సీట్లలో 20 సీట్లు గెలిచే అవకాశం ఉంది అంటే మొన్న లోక్సభ సీట్లలో ఎలా ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి 22 వైసీపీ 3 తెలుగుదేశం ఇప్పుడు అది రివర్స్ అవుతా అవును అంటే రివర్స్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేశాడు అంతా రివర్స్ టెండర్లు అన్నాడు రివర్స్ డెవలప్మెంట్ అన్నాడు రివర్స్ వెల్ఫేర్ అన్నాడు స్కీములన్నీ రద్దు చేశాడు దీంతో ప్రజా తీర్పు కూడా రివర్స్ అవుతోంది 22-3 తిరగబడితే 3 జగన్కి 22 తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా కలిస్తే వాళ్ళ వేవ్ వస్తుంది అన్న దీంట్లో ఆయన కళ 404 మార్క్ దాటాలంటే ఇక తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకోవటం బీజేపీ తెలుగుదేశం అలయన్స్ సింక్ అవుద్దా అంటే నువ్వు అడగచ్చు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకున్నారు కదా ఇప్పుడు మరి బీజేపీ తెలుగుదేశం రేపొద్దున పొత్తుతో పెట్టుకుంటే ఏమన్నా జగన్కి లాభపడే అవకాశం ఉందా అంటే ఈ 3 పార్టీలు ఎత్తుకున్న స్లోగన్ ఏంటి
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ చెప్పినా అదే జనసేన, చంద్రబాబు చెప్పినా అదే, జగన్ ఇప్పుడు బీజేపీ చెప్తున్నా అదే. ఏది బై బై జగన్, అవును బై బై జగన్ అనేది బాగా వెళ్తోంది. వాళ్ళ చెల్లె చెప్తోంది కదా, ఎవరు షర్మిల మొన్న మొత్తం సుడిగాలి ప్రచారం చేసి ఏమంది, బై బై జగన్ అని ఆమె చెప్పేస్తోంది. ఇప్పుడు జగన్కి బై బై చెప్పడం ఖాయం అన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య మరి సింక్ అవుద్దా లేదా అంటే, బీజేపీ తెలుగుదేశం సహజ మిత్రపక్షాలు, అంటే న్యాచురల్ అలీస్. గతంలో తెలుగుదేశం ఇప్పటికీ 10 ఎన్నికలు పార్టిసిపేట్ చేసింది. ఆవిర్భావం నుంచి మనం చూస్తే 83లో పుట్టింది ఆ పార్టీ. ఈ 42 ఏళ్లలో 10 ఎన్నికలకు వెళ్తే 10 ఎన్నికల్లో 5 ఎన్నికలు బీజేపీ పొత్తుతో వెళ్ళింది. అంటే ఎన్టీఆర్ హయాం, చంద్రబాబు హయాంలో 85లో ఎన్టీఆర్ని దించేసినప్పుడు ఈ రెండు పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారు, అటు కమ్యూనిస్టులతో ఇటు బీజేపీతో కూడా ప్యారలల్గా నడిచాడు. అవును, మంచి విక్టరీ వచ్చింది. నీకు దగ్గర దగ్గర 202 సీట్లలో కొట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పొత్తు బ్రేక్ అయినా, ఒకసారి పొత్తు కలిసినా ఇలా వస్తూ వచ్చింది. 4-5 సార్లు పొత్తు పెట్టుకున్నప్పుడు నీకు ఒక టైంలో 1998 ఎలక్షన్స్లో బీజేపీ 18% కొట్టింది. 18% ఓట్లు బీజేపీకి వచ్చాయంటే చాలా గొప్ప. అవును, అంటే మొన్న ప్రజారాజ్యం చిరంజీవి పెట్టాడు చూసావా, 2009లో ఆయనకి ఎంత వచ్చాయి, 18% వచ్చాయి. అంత కొట్టిందనమాట బీజేపీ. నీకు 7 ఎంపీ సీట్లు కొట్టారు. కృష్ణంరాజు వీళ్ళందరూ కూడా, పిఠాపురం రాజా ఉంటాడు, సత్యనారాయణ గారు, ఆ జమీందారు అనమాట, వీళ్ళందరూ గెలిచారు అప్పట్లో. అలాంటి వేవ్ మళ్ళీ రావాలంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వేళ్ళునుకోవాలంటే తెలుగుదేశంతో వ్యతిరేకతతో కాదు, తెలుగుదేశం పొత్తుతోనే మనం అక్కడ వేళ్ళునుకోవాలి. కొన్ని స్థానాలు ముందు గెలుచుకోవాలి. ఆ తర్వాత తెలుగుదేశం ప్లేస్ ఆక్యుపై చేయటం అనేది అది భవిష్యత్. అవును, ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాలతో మోడీ షా ఎత్తుల్ని మనం చూడాలి. మరి తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది అని అడగచ్చు నువ్వు. ఎందుకని, తెలుగుదేశంకే వేవ్ వచ్చేస్తుంది, చంద్రబాబు మీద సానుభూతి వస్తుంది కదా, మరి ఆయన ఒంటరిగానే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు క్యాడరు కార్యకర్తలు కూడా ఏం కోరుకుంటున్నారు, బీజేపీతో వద్దని కోరుకుంటున్నారు. ఎందుకని, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆయన మోడీ అనే కక్ష ఉంది. మీరు మోడీతో వెళ్ళొద్దని క్యాడర్ అంటోంది. కానీ మరి చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకోవడానికి వెళ్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్, సందేహం అందరికీ ఉన్నట్టే నీకు కూడా ఉంటుంది. అవును, కారణం ఏంటంటే, బలమైన ప్రత్యర్థిని ఢీకొనాలంటే బలహీనులంతా ఏకం అవ్వాలి. అవును, ఇప్పుడు ఏది ఇవాళ అక్కడ అది పెద్ద బలమైన విషసర్పంలా మారింది. వైసీపీ బుసలు కొడుతుందన్నమాట. అటు ఆర్థిక బలం, ఇటు అంగబలం, నీకు మీడియా, తర్వాత పోలీసు కూడా తోడైన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం, అధికారులు, యంత్రాంగం అంతా కూడా భయపడిపోతున్న పరిస్థితుల్లో, అతనికి సాగిలపడిన పరిస్థితిలో రేపటి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే, పారదర్శకంగా స్వేచ్ఛాయుత ఎన్నిక జరగాలంటే కేంద్రం చూపు దీనిపైన ఉండాలి. అవును, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కృషి చేస్తారు. పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలుగుదేశం ఆశిస్తోంది అది. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా వేయగలిగితే నిజమైన ప్రజా తీర్పు వస్తుంది. అది జగన్కి ప్రతికూలంగా వస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అది అనుకూలంగా మారుతుంది అనే ఒక దూరాలోచన, అంటే దురాలోచన కాదు, అంటే ఏంటి, దూరాలోచనతో తెలుగుదేశం, చంద్రబాబు ఇవాళ బీజేపీతో పొత్తుకి సంసిద్ధమయ్యారు. అదొక్కటే కాదు, దానిలో మరో లాభం ఏంటి, ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. 12 లక్షల కోట్ల అప్పులు, కంపెనీలు ఏమి రావటం లేదు. జగన్ దెబ్బకి పరిశ్రమలన్నీ పారిపోయినాయి. నీకు తెలుసు, గల్లా జయదేవ్, అమర్ రాజా,
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు అన్నీ వచ్చేసినాయి కదా, అన్ని తెలంగాణలో పెట్టేసుకున్నారు. జాకీ కూడా ఎక్కడ పెట్టారు? ములుగులో పెట్టారు. ఇలా పారిపోయిన కంపెనీలన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఎంప్లాయ్మెంట్ జరగాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, ఈ అప్పుల ఊబిలో నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలి. ఇదంతా జరగాలంటే ఎవరి సహకారం ఉండాలా? కేంద్రం సహకారం ఉండాలి. కేంద్రం ఆక్సిజన్. అవును. ఇవాళ కేంద్ర సహకారం లేకపోతే పేషెంట్ డెడ్. ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు. నువ్వు చెప్పింది ఏంటి? ఒంటరిగా వెళ్ళినా చంద్రబాబు గెలుస్తాడు. అవును. పవన్ కళ్యాణ్తో వెళ్ళినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు. మరెందుకు బీజేపీ అంటే ఇది కారణం. ఏది? ఆక్సిజన్. ఈ పేషెంట్ బతకాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ బెడ్ మీద ఉంది. బెడ్ మీద పండబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది అర్జెంటుగా దానికి గనక ఆక్సిజన్ ఇవ్వకపోతే నీకు వెంటిలేటర్ మీద ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కేంద్రం కాబట్టి, కేంద్రంలో వచ్చేది మోడీయే కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ వస్తాడనే ఆశ మనకి కనుచూపు మెరలో కనపట్టలేదు. ఉన్న కాంగ్రెస్లో ఉన్న ప్రధాన నాయకులంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఇవాళ కమల్నాథ్ కూడా అటో ఇటో అంటున్నాడు. కమల్నాథే అటు బీజేపీలో చేరతాడా, ఇటు చేరతాడా, అజయ్ మాకెన్ కూడా వెళ్తున్నాడు అన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి నీకు సౌత్ టు నార్త్ జోడో యాత్ర కలిసి వచ్చింది. జోడో యాత్ర మన మీదుగా వెళ్ళింది కదా, తెలంగాణ మీదుగా. అది ఆయనకు మంచి అడ్వాంటేజ్ అయింది. నీకు కర్ణాటక గెలిచింది, తెలంగాణ గెలిచింది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈస్ట్ టు వెస్ట్ పెట్టాడు జోడో యాత్ర. మణిపూర్ నుంచి ప్రారంభించి ముంబైకి కలిసి రాల. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టగానే ఎదురు తిరిగింది ఆమె. నాకు అసలు చెప్పకుండా నా రాష్ట్రంలో పాదయాత్ర అని. నితీష్ మోడీలో చేరిపోయాడు. తలాక్ తలాక్ చెప్పేసి ఎవరి దాంట్లో మోడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమవుతుంది? ఈస్ట్ టు వెస్ట్ జోడో యాత్ర ఆయనకి కలిసి రాలేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దూరాలోచన చేసి రాబోయేది గనక మోడీ ప్రభుత్వం అయితే మరి ఆంధ్రప్రదేశ్ పైన సహకారం పూర్తిగా ఉండాలి కాబట్టి ఆయన ఈ లక్ష్యం కోసం పొత్తుకి వెళ్తున్నాడు. మిత్రపక్షాలే కాబట్టి 2014లో ఈ జోడీ క్లిక్ అయిన జోడీయే కదా. అవును. బాబు మోడీ జోడీ అనేవాడు ఎవరు? వెంకయ్య నాయుడు. ఎక్కడ చూసినా మనకి ప్రసంగాల్లో మళ్ళా రేపు అదే వినపడుద్ది అనమాట. మళ్ళా బాబు మోడీ జోడీ.